హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా మనం జనవరి సంచికలోని జాతీయం గురించి ఒకసారి చూద్దాం. షైన్ ఇండియాలోని ఆ బుక్లోని జాతీయం అంశాలు ఏంటి, మరి ఏవి మనకి ఇంపార్టెంట్ డిఎస్సికైనా ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్స్కైనా ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. అయితే డ్రోన్ దీదీ యోజన ప్రారంభం. మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందజేసేందుకు ఉద్దేశించిన డ్రోన్ దీదీ యోజనను కూడా ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 30న ప్రారంభించారు. ఈ పథకం కింద 2024-25 నుండి 2025-26 వరకు ఎంపిక చేసిన 15,000 మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు పంపిణీ చేస్తారు. ఆయా సంఘాలు ఈ డ్రోన్లను వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకు ఇచ్చి ఆదాయం ఆర్జించవచ్చు. డ్రోన్ దీదీ యోజన రానున్న 2 ఏళ్లలో 2024-25, 25-26 ఆర్థిక సంవత్సరాల్లో 1,261 కోట్లతో దేశవ్యాప్తంగా 15,000 మహిళా సంఘాలకు డ్రోన్లను కేంద్ర ప్రభుత్వం అందజేయనుంది. చూసారా ఫ్రెండ్స్, మన కోసం అంటే లేడీస్ కోసం ఏదో ఒక రకమైన ఉపాధి కల్పించడానికి ఈ విధంగా డ్రోన్ దీదీ యోజనను ప్రారంభించడం జరిగింది నవంబర్ 30న. జన్ ఔషధి కేంద్రాలు 25,000కు పెంపు. తక్కువ ధరలకు మందులను విక్రయించే జన్ ఔషధి కేంద్రాల సంఖ్యను 10,000 నుంచి 25,000కు పెంచే కార్యక్రమాన్ని కూడా ఇదే వేదికపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ క్రమంలో జార్ఖండ్లోని దేవ్గఢ్ ఎయిమ్స్లో ప్రారంభించిన 10,000వ జన్ ఔషధి కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఎక్కడ ఉంది అది? జార్ఖండ్లోని దేవ్గఢ్. ఆ ప్రాంతంలో ఉన్న జన్ ఔషధిని కూడా ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా 3 కృత్రిమ మేధా శ్రేష్టతర కేంద్రాలు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కృత్రిమ మేధా శ్రేష్టతర కేంద్రాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. కృత్రిమ మేధా A1ను ఏఐను వినియోగించుకొని వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపై అధ్యయనం చేసి ఆ రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందుకు 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి 990 కోట్లు కేటాయించనుంది. వికసిత్ భారత్ 2047 యువగలం ప్రారంభం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. వికసిత్ భారత్ అనేది 2047 యువగలం వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ను డిసెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా యువత దేశాభివృద్ధికి అవసరమైన ఆలోచనలు పంచుకోవచ్చు. 10 ఉత్తమ ఆలోచనలను బహుమతి ఇస్తారు. దేశానికి స్వతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో రానున్న 25 ఏళ్లలో భారత్ను ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి పలు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో యువతను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ అనే పేరుతో యువగలంను ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు. మరి ఏం మార్చారో చూద్దాం. మరి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరుతో మార్పు చోటు చేసుకుంది. ఎలా మార్చారంటే కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం, ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాల పేరులో మార్పు చోటు చేసుకుంది. ఇక నుంచి వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని పిలవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆరోగ్య మందిర్, ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్ లైన్ కూడా జత చేర్చాలని తెలిసింది. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు పంపింది. జాతీయ ఆరోగ్య విధానంలో భాగంగా 2018 సెప్టెంబర్ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి కుటుంబానికి ₹5 లక్షల వరకు వైద్యం అందించేందుకు ఉద్దేశించింది. దేశంలోని 50 కోట్ల మందికి 1,393 రకాలైన వ్యాధులకు
చికిత్స పొందేందుకు అవకాశం కల్పించింది. 1393 50 కోట్ల మందికి 5 లక్షల వరకు ఇస్తారు ఫ్రెండ్స్. మరి ఇది ఏంటంటే ఆయుష్మాన్ భారత్ అనే పేరుని మార్చడం జరిగింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. దీనికి ట్యాగ్లైన్గా ఆరోగ్యం పరమం ధనం అనే ట్యాగ్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2027 నాటికి 50,000 విద్యుత్ బస్సులను దేశ రహదారిపై 2027 నాటికి 50,000 విద్యుత్ బస్సులను నడిపించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం భారతదేశంలో 12,000 విద్యుత్ బస్సులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయని విద్యుత్ వాహనాలను మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. 5 ఏళ్లలో 10.57 లక్షల కోట్ల రుణమాఫీ. 2025 ఏప్రిల్ నుంచి సహజ వాయువులో బయోగ్యాస్ కలపడం తప్పనిసరి అని తేలింది. సీఎం జీకేఏవై మరో 5 ఏళ్లు పొడిగింపు. దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు నెలకు 5 కిలోల మేరకు ఉచిత రేషన్ అందిస్తున్న ఆహార ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన PMGKAYను కేంద్ర ప్రభుత్వం మరో 5 ఏళ్లు పొడిగించింది. 2024 జనవరి నుంచి 5 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగుతుంది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం 11.80 లక్షల కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు నవంబర్ 29న ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను కేంద్ర ప్రభుత్వం దేశంలో కోవిడ్ విజృంభించిన సమయంలో పేదలకు అండగా ఉండేందుకు 2020లో ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హులకు ఒకరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తోంది. అంత్యోదయ కుటుంబాలకు 35 కేజీలు అందిస్తారు. ఈ పథకం గడువు 2023 డిసెంబర్ 31తో ముగియగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయంతో మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ప్రభుత్వం జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి ఆమోదం అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. మరి 16వ ఆర్థిక సంఘం అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 6.6% ఉంది. 100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత. 2040 నాటికి $40 బిలియన్ భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ. ఉగ్ర సంబంధాలున్న సంస్థల నిధులు స్తంభింపజేయాలని కేంద్రం ఆదేశాలు. టీకాలపై WHO నివేదికను తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం. 10 ఏళ్లలో 1.16 లక్షల కోట్ల ఆస్తుల అటాచ్. కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్. దేశంలో ఫార్మా విద్యా నియంత్రణ కోసం కొత్తగా జాతీయ ఫార్మసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రజాభిప్రాయం కోసం విడుదల చేసింది. ఇప్పుడున్న ఫార్మసీ యాక్ట్ 1948ని రద్దు చేసి ప్రస్తుతం మనుగడలో ఉన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ ఫార్మసీ కమిషన్ను తీసుకురానుంది. ఫార్మసీ మధ్య ప్రమాణాలను పెంచడం, దేశవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన ఫార్మసీ నిపుణులు లభ్యమయ్యేలా చూడడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా అందరికీ సమాన స్థాయిలో వైద్య సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చి జాతీయ ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడం కోసం ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తుంది. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తి. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కీలక ప్రక్రియ పూర్తయినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. గుజరాత్లోని వల్సాద్ నవ్సారీ జిల్లాలోని 6 నదులపై వంతెనల నిర్మాణం పూర్తయింది. ఈ విధంగా దీని గురించి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అహ్మదాబాద్ ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్. నెక్స్ట్ చెరకు రసంతో ఇథనాల్ తయారీకి కేంద్రం అనుమతి. చెరకు రసంతోని 2025 అక్టోబర్ నుంచి తయారయ్యే ట్రక్కులకు ఏసీ క్యాబిన్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా CPL టెక్నిక్లో
శిక్షణపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమం. ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం. అదేవిధంగా BSF 59వ వ్యవస్థాపక దినోత్సవం. నెక్స్ట్, వినికిడి లోపం ఉన్నవారికి భారత్లో తొలి వీసా సమాచార కేంద్రం. అమెజాన్తో కేంద్ర వాణిజ్య శాఖ ఒప్పందం. ఈ విధంగా సంక్షిప్త సమాచారం ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లోని మధురలో నవంబర్ 23న శ్రీకృష్ణ భక్తురాలైన మీరాబాయి 525వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీరాబాయి స్మారక నాణాన్ని స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. అస్సాం వీరుడు అహూం సైనిక కమాండర్ లచిత్ జోర్ఫుఖాన్ 401వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 24న ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఎర్రకోటలో తొలిసారి నిర్వహిస్తున్న ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలేను ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 8న ప్రారంభించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నవంబర్ 16న న్యూఢిల్లీలోని 3వ ఆడిట్ దివస్ నిర్వహించారు. ఈ విధంగా భారతదేశంలో 1860 నవంబర్ 16న మొట్టమొదటి భారత ఆడిటర్ జనరల్ నియామకం కాగ్ సంస్థ ఏర్పాటు జరిగాయి. ఆ రోజును ఆడిట్ దివస్గా పాటించాలని 2021లో నిర్ణయించారు. నెక్స్ట్, పాలిటీ గవర్నెన్స్. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ రిజర్వేషన్ బిల్లులకు పార్లమెంటు ఆమోదం. కాలం చెల్లిన 76 చట్టాల రద్దుకు పార్లమెంటు ఆమోదం. తెలుగు సహా 10 భాషల్లో కేశవానంద భారతి తీర్పు. ఈ కేశవానంద భారతి తీర్పు అనేది 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1973లో తీర్పు వెలువరించింది. ఇందులో రాజ్యాంగ మైలుక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు లేదని ధర్మాసనం తీర్మానించింది. మరి ఈ కేసుకు ఇప్పటికే 73లో ప్రారంభం అప్పుడు వచ్చింది, ఇప్పటికి 2024 రన్ అవుతుంది. అంతేకాకుండా దీనికి 50 సంవత్సరాలు పూర్తి అవ్వడం అనేది కూడా జరిగింది ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకు పార్లమెంటు ఆమోదం అనేది లభించింది. తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం. న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం. 4వ జాతీయ లోక్ అదాలత్లో 1.17 కోట్ల కేసుల పరిష్కారం. మరో రాష్ట్రంలోని హైకోర్టుకు ముందస్తు బెయిల్ ఇచ్చే అధికారం. 2018 తీర్పుపై పునః సమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం. ఇంపార్టెంట్ అనిపించినాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది ఒకటి, సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. 7 అడుగుల ఈ అంబేద్కర్ విగ్రహాన్ని శిల్పి నరేష్ కుమావత్, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, శిల్పి ఎవరు అంటే నరేష్ కుమావత్ రూపొందించారు. సుప్రీంకోర్టు న్యూస్ లెటర్ను ప్రారంభించిన సిజేఐ కోర్టులో విదేశాల ప్రధాన న్యాయమూర్తులు. మధ్యవర్తిత్వ ఒప్పందాలు చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు. సిఈసి ఈసీల బిల్లుకు రాజ్యసభ అనేది ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, పర్యావరణ మరియు జీవ వైవిధ్యం. పర్యావరణం, జీవ వైవిధ్యం UNEP 14వ ఉద్గారాలు గ్యాప్ నివేదిక 2023. తొలిసారి 2 డిగ్రీలు పెరిగిన భూతాపం. 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత కదిలిన అతిపెద్ద మంచు ఫలకం. దాదాపు దుబాయ్ అంత విస్తీర్ణంతో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మంచు ఫలకం ఐస్బర్గ్గా గుర్తింపు పొందిన A23A 30 ఏళ్లకు పైగా విరామం తర్వాత కదలడం మొదలుపెట్టింది. 1986లో అంటార్కిటిక్ తీరరేఖ నుంచి విడిపోవడం ద్వారా A23A ఏర్పడింది. ఈ విధంగా ఐస్బర్గ్ అనేది కదలడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒడిషా అడవుల్లో బ్లాక్ పాంథర్ అనేది ఒడిషా అడవులలో కనబడింది. అరుణాచల్ ప్రదేశ్లో మ్యూజిక్ ఫ్రాగ్ జాతి కప్ప. సముద్రంలో పెరుగుతున్న ఆమ్లత్వం. ఓజోన్ కాలుష్యం పెరిగిన అధిక దిగుబడులు. అత్యంత వేడి సంవత్సరంగా 2023ను ప్రకటించడం జరిగింది. అత్యంత వేడి సంవత్సరం. నెక్స్ట్, 100% హరిత ఇంధనంతో టేకాఫ్ అయిన మొదటి అట్లాంటిక్ ఫ్లైట్.
నెక్స్ట్ ఉష్ణ మండలీకరణలో సముద్ర జీవుల ప్రకటన. నెక్స్ట్ మనకు తెలంగాణ గురించి ఉంది ఫ్రెండ్స్. నేను తెలంగాణ గురించి మరొక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కంపల్సరీగా మీరు లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అనే బటన్ ఎందుకు ప్రెస్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. మరి మీకు ఈ క్లాసెస్ నచ్చట్లేదా? ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. క్లాసెస్ నచ్చట్లేదు అంటే నాకు నేనుగా చదువుకోవడం ప్రారంభిస్తాను. మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కుదరదు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా క్లాసెస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నాకు తెలపండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.